ఈరోజు నెల్లూరులో 54వ డివిజన్లో ఏదైతే నెల్లూరుకి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొస్తున్నామో ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరగడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ అమృత కావచ్చు, ఏఐబి కావచ్చు, యుఐడిఎఫ్ఏ కావచ్చు, ఈ మూడు ప్రాజెక్టుల కింద ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్ల రూపాయలతో వర్క్స్ టేకప్ చేశాం. 14,000 కోట్ల రూపాయలతో టెండర్లు అయిపోయినాయి. అన్ని దగ్గర యాక్చువల్గా సర్వేలు చేస్తున్నారు. కొన్ని దగ్గర వర్క్ ఓవర్ టేకప్ చేశారు, కొన్ని దగ్గర వర్క్ ఓవర్ టేకప్ చేశారు. మొత్తం 14,000 కోట్ల రూపాయలు, 14,000 కోట్ల రూపాయలు టెండర్లు అయిపోయినాయి. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో 761 కోట్లతో స్టార్ట్ అయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్లో అందులో భాగంగా 14,000 కోట్లతో భాగంగా 761 కోట్లతో స్టార్ట్ అయినాయి. ఒకటే కారణం ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి, అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లెస్ కాదు. ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ ఆ డైరెక్షన్ వర్క్ చేస్తూ 123 మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇచ్చే ప్రోగ్రాం టేకప్ చేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిపోయినా గత ముఖ్యమంత్రి బడ్జెట్ కంప్లీట్గా లోటు బడ్జెట్ ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ కూడా జరగాలి, డెవలప్మెంట్ జరగకుండా ఉంటే రాష్ట్రం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు 14,000 కోట్లను యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది.